హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజీ రోటీ ఎలా రెడీ చేయాలో చేసి చూపిస్తాను, చూద్దాం. నేను ముందుగా రెడ్ క్యాబేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కప్ ఉంటుంది. ఇది మంచిగా తరిగి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా జీలకర్ర కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఎండుమిర్చి కూడా ఒక 4-5 యాడ్ చేస్తున్నాను. మనకు టేస్ట్ని తగ్గట్టు యాడ్ చేసుకొని అదేవిధంగా మనం ఈ క్యాబేజీ కూడా యాడ్ చేద్దాం ఇందులోకి. ఇది మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ క్యాబేజీ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది మెత్తగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కొంచెం పడితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. పైన కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక పావు గంట రెస్ట్ ఇద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని రోల్ చేసుకుందాం. ఇది క్యాబేజీ అంటే తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మంచిగా రోల్ చేసుకుందాం. ఈ విధంగా వస్తుంది. మంచిగా ప్యాన్ మీద వేసుకొని కాల్చేసుకుందాం. దీన్ని మనం ఆయిల్తో కానీ గీతో కానీ దేంతోనైనా మనం రోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన ఇష్టం. నేనైతే ముందుగా కొంచెం 2 వైపులా ప్యాన్ మీద కాల్చి నెక్స్ట్ దీన్ని కొంచెం తడిగుడ్డతో అద్దితే కొంచెం ఇది పొంగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం ఫ్రెండ్స్. అది ఈ విధంగా రోల్ చేస్తే బాగా పొంగుతుంది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 2 వైపులా ఆయిల్ యాడ్ చేసుకొని 2 వైపులా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, క్యాబేజీ రోటీ రెడీ అయిపోయినట్టే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.